హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జోయా కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మనం కొబ్బరి పాలతో జున్ను ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. అయితే వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనం కొబ్బరి పాల జున్ను కోసం ఒక టెంకాయ ఏదైతే ఉందో ఒక కొబ్బరికాయని తీసుకొని మనం ఈ విధంగా పగలగొట్టేసుకొని కొబ్బరి సపరేట్ చేసుకోవాలండి. దీన్ని నీట్గా కడిగేసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. అయితే ఇది ఒకేసారి కాకుండా ఒక 2-3 టైమ్స్ కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని ఒక జల్లెడతో కానీ ఒక కాటన్ క్లాత్తో కానీ ఈ విధంగా జల్లించుకోవాలి. మరలా దీన్ని ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకొని ఇదే విధంగా ఒక 2-3 టైమ్స్ వరకు వడగట్టుకొని ఈ విధంగా కొబ్బరి పాలను తీసేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో 4 స్పూన్స్ కార్న్ఫ్లోర్ పిండిని ఒక గ్లాస్ పాలు వేసుకొని ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కొబ్బరి పాలతో జున్ను కోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసేసుకొని ఒక పొంగు వచ్చే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. ఇవి బాగా బాయిల్ అయినాయండి. ఇప్పుడు మనం ఇందాక కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా కార్న్ఫ్లోర్ పిండి ఏదైతే ఉందో దాన్ని ఇందులో వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి. ఇందులో మనం ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ 1/2 స్పూన్ వేస్తున్నానండి. కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం స్వీట్నెస్ కోసం బెల్లం వేసుకుంటున్నాం. ఇది ఒక 1/2 కిలో వరకు ఉంటుందండి. ఇది వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇది బాగా థిక్గా వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక గిన్నెకి ఘీ అప్లై చేసేసుకొని పెట్టుకొని అందులో మనం ప్రిపేర్ చేసుకున్న దీన్ని వేసేసుకోవాలి. దీన్ని ఒక అరగంట లేదా గంట సేపు చల్లార్చుకోవాలండి. కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కానీ బాగా ఇది గట్టిగా తయారవుతుందండి. ఇదైతే సపరేట్ అవుతుంది, చూసారా? ఇలా ఉన్నప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, ఎంతో నోరూరించే కొబ్బరి పాలతో జున్ను అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.